తన ఇంటి వారందరితో కూడా, భార్య భక్తిగా ఉండి భర్త భక్తిగా లేకపోయినా, భర్త భక్తిగా ఉండి భార్య భక్తిగా లేకపోయినా, లేదా భార్య భర్తలు భక్తిగా ఉండి బిడ్డలు భక్తిగా లేకపోయినా, ఈ బైబిల్ ప్రకారంగా నా మాటలు కాదు, ఈ బైబిల్ ప్రకారంగా ఇందులో ఏ ఒక్కరో తేడా జరిగినా, అందుకే ఇందాక దైవజనులు చెప్పారు కదా, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదు అనే మాటను. ఇది చాలా క్లియర్ గా గమనించాలి. క్రిస్పు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. క్రిస్పు, ఇతని గురించి నేను చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ సమాజ మందిరపు అధికారి. దేవుడు బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడో చరిత్రలో అతను గురించి చెప్తే మనకు పిచ్చెక్కుతుంది, అంతగా దేవుడు దీవించాడు. దీవెనలు పెరుగుతున్న కొలది తాను, తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం అంతా కూడా కలిసి, బైబిల్ క్లియర్ గా రాయబడిన మాట ఏమంటాడు, క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ఈ వార్త అక్కడ రాయబడిన మాట ప్రకారంగా కొరింథీ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. పనాల ఊరిలో క్రిస్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తాను, తన కుటుంబం ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తమ స్వరక్షకుని అంగీకరించి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి, ఆ కుటుంబం అంతా కూడా దైవ భక్తిలో, దైవ దీవెనల చేత వర్తిల్లింది అనే మాట వినండి. ఈ మాటను, ఆ మాట ఎంతవరకు విస్తరించిందంట, కొరింథీ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. ఆ మాటలు విన్న వారందరూ కూడా, ఓహో, యేసుక్రీస్తుని కలిగినటువంటి పనాల క్రిస్పు కుటుంబం, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి పనాల క్రిస్పు కుటుంబం, యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించి పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నటువంటి పనాల క్రిస్పు కుటుంబము ఇంతగా